ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం మంత్రుల బృందం చేపట్టిన సింగపూర్ పర్యటన అత్యంత సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ గారు, ఇతర మంత్రులు తొలి రోజు సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్ గారితో భేటీ అయ్యారు. భారత్ సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారం, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్యాన్ని ఏపీలో వినియోగించుకోవడం, ఏపీ యువతకు వృత్తిపరమైన విద్య, శిక్షణ కార్యక్రమాల్లో సింగపూర్ సహకారంపై చర్చించారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత విస్తృతమవుతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రుల బృందం సింగపూర్లో అతిపెద్ద లైఫ్ స్టైల్ సెంటర్ అయిన అవర్ టాంపైన్స్ హబ్ ను సందర్శించింది. క్రీడలు, థియేటర్లు, లైబ్రరీలు, షాపింగ్ మాల్స్ వంటి అన్ని ప్రజా సౌకర్యాలను ఒకే చోట చేర్చి ఒక గొప్ప రిక్రియేషన్ హబ్ గా తీర్చిదిద్దిన విధానాన్ని మంత్రులు పరిశీలించారు. ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ ను సందర్శించి సింగపూర్ సామాజిక నిర్మాణం మరియు ప్రజలకు కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలపై అధికారుల ద్వారా ప్రజెంటేషన్ తీసుకున్నారు. అనంతరం సింగపూర్ మంత్రి గన్ సియో హువాంగ్ అక్కడి విశిష్ట పరిపాలనా విధానమైన మీట్ ద పీపుల్ సెషన్ గురించి మంత్రుల బృందానికి ప్రత్యేకంగా వివరించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మేరీ మౌంట్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, అక్కడ ప్రజలతో మమేకమయ్యే విధానంపై ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. సింగపూర్లో ప్రతివారం ఎంపీలు తమ ప్రాంతాల్లో మీట్ ద పీపుల్ సెషన్ నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరిస్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సింగపూర్ ప్రతినిధులు అనుసరిస్తున్న ఈ విధానంపై ఏపీ మంత్రుల బృందం ఆసక్తి కనబరిచింది. ఈ పర్యటన ద్వారా లభించిన అంతర్జాతీయ స్థాయి అవగాహన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, పరిపాలన సంస్కరణలకు దోహదపడనుందని మంత్రుల బృందం పేర్కొంది.